ప్రియమైన విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు మంచి రోజు. ఈ రోజు నుంచి బద్ధకాన్ని వదిలేద్దాం. పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు ఒక జోక్. ఎవరో ఒక ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు. భార్య భర్తను అడుగుతోంది, ఏమండి నేను గొప్ప కరోనా గొప్ప? మీ ఇద్దరు గొప్పే. అదెలాగండి? ఇంట్లో ఉంటే నువ్వు బ్రతకనివ్వు, బయటికి వెళ్తే కరోనా బ్రతకనివ్వదు అని అన్నాడట భర్త. సరే, జోక్ అర్థమైంది లేదు, తర్వాత సంగతి. పాఠ్యాంశంలోకి వెళ్దాం. మనం మానవుడికి లేదా జీవులకి జీవక్రియలు జరగడానికి శక్తి అవసరం. అది ఆహారం ద్వారా పొందుతామని, ఆ ఆహారం డైజెషన్ జరిగి సూక్ష్మ పోషకాలుగా మారుతుందని, ఆ ప్రక్రియ, ఆ వ్యవస్థ గురించి, జీర్ణ వ్యవస్థ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. జీర్ణ వ్యవస్థలో తయారైన సూక్ష్మ పోషకాలు శరీరంలోని ప్రతి జీవకణానికి చేరి అక్కడ ఆక్సిజన్తో ఆక్సీకరణం చెంది శక్తి ఉత్పత్తి అవుతుందని మనం శ్వాసక్రియలో నేర్చుకోవడం జరిగింది. అయితే శరీరానికి అవసరమైన ఈ పదార్థాలు ఏవైతే ఆహారంలో ఉండే పోషకాలు, ఘన పదార్థాలు, అలాగే మనం త్రాగుతున్న ద్రవ పదార్థాలు, ద్రవ ఆహార పదార్థాలు, నీరుతో, అలాగనే మనం పీలుస్తున్న గాలిలో ఉండే వాయువులు, ఇవి ప్రతి జీవకణానికి చేరడం, వ్యర్థమైనవన్నీ తిరిగి బయటకు పోవడానికి విసర్జక అవయవాలకి చేరడం, ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి మనకైతే వెహికల్స్ ఉన్నాయి. మరి శరీరంలో ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏంటి? దట్ ఈస్ ద సర్క్యులేటరీ సిస్టమ్. ట్రాన్స్పోర్టేషన్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఉంది. అది ముఖ్యమైనది రక్తం. రక్తం ద్వారానే ఆహార పదార్థాలు కానీ, వ్యర్థ పదార్థాలు కానీ వాటికి చేరవలసిన ప్రాంతాలకి చేరుతున్నాయి. సో ఈరోజు మనం కొత్త చాప్టర్లోకి వెళ్తున్నాం. అది ట్రాన్స్పోర్టేషన్ లేదా పోషక పదార్థాల లేదా పదార్థాల రవాణా, ప్రసరణ, పదార్థాల రవాణా. ట్రాన్స్పోర్టేషన్, సర్క్యులేషన్, సర్క్యులేటరీ సిస్టమ్. సో ఈరోజు మనం ప్రసరణ వ్యవస్థ గురించి చాలా ముఖ్యమైన విషయాల్ని చెప్పుకోవడం, నేర్చుకోవడం ప్రారంభిద్దాం. ఆల్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ నీడ్ nutrients, gases, liquids, etc. for the growth and maintenance of the body. Need to send them to every part of the body. సో ఘన, ద్రవ, వాయు పదార్థాలు మన శరీరానికి ముఖ్య అవసరంలో నేర్చుకున్నాం. అవన్నీ కూడా అవసరమైనవన్నీ కూడా శరీరంలో ఉండే ప్రతి అవయవ కణాలకి చేరవలసిన అవసరం ఉంది. అలా చేర్చడం అనేది తప్పనిసరి. దానికోసం ఏర్పడిన వ్యవస్థే ఈ ప్రసరణ వ్యవస్థ. ఇందులో ముఖ్యమైనది రక్తం అని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ there is a need not to send long distances. All these material need not to send long distances in unicellular animals. While in the multicellular organisms, unicellular organisms and multicellular, while in multicellular organisms have to send these materials to long distances. Like in tallest plants,
about 100 meters height. They need to send these materials up to 100 meters height. సో ఇక్కడ ఏకకణ జీవులైన అమీబా లాంటి జీవులలో తక్కువ దూరమే ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది. డిస్టెన్స్ అనేది ఎక్కువ దూరం ఉండదు ఏకకణ జీవులు కాబట్టి. అదే బహుకణ జీవులైన ప్లాంట్స్ తీసుకుంటే కొన్ని వందల అడుగుల ఎత్తు వరకు ఉంటుంది, 100 మీటర్ల ఎత్తు వరకు ఉండే ఎత్తైన చెట్లకి నీరు కానీ లేదా పోషక పదార్థాలు కానీ అంత హైట్ వెళ్ళవలసిన అవసరం ఉంది. అక్కడ నుంచి ఆహార పదార్థాలు, పత్రాలతో అయిన ఆహార పదార్థాలు వేగలకు కూడా చేర్చవలసిన అవసరం ఉంది. సో ఆ విధంగా ఆ దూరాన్ని బట్టి చూస్తే ఏకకణ జీవుల్లో ఈజీ, బహుకణ జీవుల్లో చాలా లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా మనం చూస్తే ఇన్ లోవర్ organisms, all the materials are transported in lower organisms. All these materials are transported by a simple process like diffusion, osmosis, etc. నిమ్న స్థాయి జీవులైన వాటిలో మనం చెప్పుకున్న ఏకకణ జీవులు ప్రోటోజోవా, పోరిఫెరా, సిలిండరేటా, అనిలిడా ఇలాంటి నిమ్న స్థాయి జీవుల్లో చూస్తే ఈ ఆహార పదార్థాలని చాలా పంపించడానికి నిమ్న స్థాయి జీవుల్లో డిఫ్యూజన్, వ్యాపనం అనే పద్ధతి మనకు తెలుసు. ఒక సెంటు బాటిల్ ఓపెన్ చేస్తే రూమ్ అంతా సర్దుకుంటుంది. గాలితో వ్యత్యాసం జరుగుతున్న ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఆస్మాసిస్ అనే పద్ధతిలో ఏంటంటే మనకి విచక్షణ స్థలం ద్వారా తక్కువ అల్ప గాఢత నుంచి అణువులు అధిక గాఢత గల ప్రదేశానికి ప్రయాణించడం, ద్రవాభిసరణ. సో ఇక్కడ ఆహార పదార్థాలు ఘన, ద్రవ, వాయు పదార్థాలు అవసరం. వీటన్నిటికీ సరఫరా చేయడానికి ప్రసరణ వ్యవస్థ అవసరం. చాలా ప్రసరణ వ్యవస్థ అనేది అవసరం. అలాగే ఏకకణ జీవుల్లో తక్కువ దూరం ప్రయాణం, బహుకణ జీవుల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలాగే నిమ్న స్థాయి జీవుల్లో సరళ పద్ధతులైన ద్రవాభిసరణ, ఆస్మాసిస్, ద్రవాభిసరణం, అలాగే డిఫ్యూజన్, వ్యాపన పద్ధతి, వ్యాపనం ద్వారా జరుగుతుందని చెప్పుకోవడం జరిగింది. దీస్ మెథడ్స్, diffusion and osmosis, these methods would be takes years in the higher organisms. ఉన్నత స్థాయి జీవుల్లో చూస్తే ఉన్నత స్థాయి జీవుల్లో ఇదే విధానాల్లో గాని జరిగితే కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది. అలా జరగకుండా ఉండడం కోసమే to not happen the such type of delay, so a separate faster
and more efficient system needed to carry all of these materials to avoid the delay. ఇక్కడ ద్రవాభిసరణ వ్యాపన పద్ధతిలో ఈ రవాణా జరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఉన్నత స్థాయి జీవుల్లో. టు అవాయిడ్ దిస్ డిలే, a faster, a separate and more efficient system needed to carry these materials. సో ఇవన్నీ పంపించడానికి ప్రత్యేకమైన వ్యవస్థ అనేది అవసరం. దట్ స్పెషలైజ్డ్ సిస్టమ్ ఈజ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో అదే ప్రసరణ వ్యవస్థ. దీనికోసమే ప్రసరణ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఈ వ్యవస్థ ద్వారా తక్కువ సమయాల్లో ఎక్కువ దూరాలకి ఈ పదార్థాలన్నీ కూడా ట్రాన్స్పోర్ట్, ఇంపోర్టెడ్ ఎక్స్పోర్ట్, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటుంది. సో అది అయితే మనం కొన్ని కృత్యాలు చూడొచ్చు. we know how the doctors test the pulse of the patients. మనం కూడా తయారు చేయొచ్చు. డాక్టర్ గారు పల్స్ ఎలా చూస్తారో మనకు అందరూ తెలిసిన విషయమే. సాధారణంగా మనం చూస్తే డాక్టర్ గారు పేషెంట్ తాలూకా రిస్ట్ పట్టుకొని ద ఇండెక్స్ ఫింగర్ అండ్ ద మిడిల్ ఫింగర్, keep the index and the middle fingers on the wrist below the thumb like this. Keep these fingers like this, thumb and index and middle fingers like this. We can identify the rhythm and count the rhythms. That's called as the pulse. నాడి కొట్టుకున్నట్టు అంటాం. నాడి, the pulse. నాడి ఎంత ఎలా ఉందన్నది డాక్టర్స్ ఆ విధంగా చెక్ చేస్తారు. లెట్ us try to make a matchstick stethoscope. చూద్దాం. మ్యాచ్స్టిక్ స్టెథోస్కోప్ ని మనం తయారు చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. టేక్ ఏ షార్ట్ బటన్, టేక్ ఎ బటన్ and insert a matchstick into the button like this. Keep this matchstick stethoscope on your wrist. Place it like this. Now observe and count the movements of the matchstick. It indicates the pulse. And also let us make a paper tube stethoscope. Take to make a paper stethoscope 10 inches long. Take a paper of 10 inches long and fold it 1 inch in diameter. Make it as a paper tube. Take a paper 10 inches length and make it as a tube 1 inch in diameter like this. This is paper stethoscope. Keep this stethoscope on the chest of your friend. Just like this.
on the chest of your friend, and keep your ear at the other end and listen the heartbeat and count the heartbeat for a minute. సో ఈ విధంగా మనం పేపర్ని తీసుకొని 10 ఇంచీలు పొడవున్న పేపర్ని ఒక ట్యూబ్ లాగా 1 ఇంచ్ వ్యాసం కలిగేలాగా మనం తయారు చేయొచ్చు. అలాగే మనం బటన్తోని అది మ్యాచ్ స్టిక్ అగ్గిపుల్లతో తయారు చేసిన దాంతో మనం చూసాం, అది నాడి చూసాం. దీని ద్వారా హార్ట్ బీట్ మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న నాడి ఒక్కొక్క వ్యక్తికి మారుతూ ఉంటుంది, అలాగనే పరిస్థితిని బట్టి మారుతుంటుంది. ది పల్స్ రేట్ వ్యారీస్ టు పర్సన్ అండ్ ది సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. జాగింగ్ చేస్తూ ఆగిన తర్వాత పల్స్ రేట్ చూస్తే ఒకలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అదే విశ్రాంతి అట్ రెస్ట్ విశ్రాంతి సమయంలో తీసుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. సో మనం ఒక టేబుల్ తయారు చేసుకొని ఒక 5-10 మంది ఫ్రెండ్స్ తీసుకొని అట్ ది రెస్ట్ స్టేజ్ అండ్ ఆఫ్టర్ ది జాగింగ్ రీడింగ్స్ తీసుకొని మనం టేబుల్లో వేసుకుంటే ఆ వేరియేషన్ మనం చూడొచ్చు. ద పల్స్ రేట్ వ్యారీస్ టు పర్సన్ అండ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది, వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. సో అది మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 2 కృత్యాలు మనం చూసాం. ఒకటి మ్యాచ్ స్టిక్ స్టెథోస్కోప్ అండ్ పేపర్ ట్యూబ్ స్టెథోస్కోప్. ఈ రెండింటి ద్వారా మనం నాడీ రేటు తెలుసుకోవడం జరిగింది, అలాగే హార్ట్ బీట్ తెలుసుకోవడం జరిగింది. ఈ రెండింటిని చూస్తే వీ కెన్ అబ్జర్వ్ అండ్ వీ కెన్ నోటీస్ ద పల్స్ రేట్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు ది హార్ట్ బీట్. ఇక్కడ నాడీ కొట్టుకునే రేటు ఎప్పుడు హృదయ స్పందనకు సమానంగా ఉంటుంది. సో దీనికి ఇప్పుడు మనం 2 రకాలుగా చూసాం. మ్యాచ్ స్టిక్ చూసాం, అలాగే పేపర్తో స్టెథోస్కోప్ కూడా తయారు చేసాం. ఈ రెండింటి ద్వారా చూసాం మనం. సో మీరు కౌంట్ చేస్తున్నప్పుడు ద పల్స్ రేట్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు ది హార్ట్ బీట్. సో రెండు సమానంగా ఉండడం మనం గుర్తించవచ్చు. సో ఈ విధంగా మనకి ప్రసరణ వ్యవస్థలో ఆహార పదార్థాలు కానీ వ్యర్థ పదార్థాలు కానీ ఒక చోట నుంచి ఒక చోటకు ప్రయాణం చేయడానికి ఒక ప్రసరణ వ్యవస్థ అవసరం. ఏకణ జీవులు అయితే తక్కువ దూరం వెళ్ళవలసి ఉంటుంది, బహుకణ జీవుల్లో చాలా ఎక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అలాగే నిమ్న స్థాయి జీవుల్లో చూస్తే ద్రవాభిసరణం అలాగే వ్యాపన పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. అదే పద్ధతిలో ఉన్నత స్థాయి జీవులు జరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాన్ని నివారించడానికి గాను ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అనేది ఏర్పడింది, అదే ప్రసరణ వ్యవస్థ. అలాగే డాక్టర్ గారు నాడి కొట్టుకోవడానికి మన పరిశీలన ఎలా చేస్తారో మనం చూసాం. అలాగనే స్టెథోస్కోప్ మొదట్లో మనం స్టెథోస్కోప్ కూడా తయారు చేసి నాడీ రేటును చూసాము, నాడి కొట్టుకునే రేటును చూసాం, అలాగే హార్ట్ బీట్ తాలూకా రేటును కూడా చూడడం జరిగింది. ఆ రెండు కూడా సమానంగా ఉంటాయని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. సో ఎప్పుడు కూడా పల్స్ రేట్ అలాగే హార్ట్ బీట్ రేట్ ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. విద్యార్థులారా దీని తలకు నోట్స్ తయారు చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు చాలా విషయాలు నేర్చుకుందాం. ఈ రోజు మంచి రోజే, అందుకే ఈ రోజు నుంచి మనకి బద్ధశత్రువైన మనలో ఉండే బద్ధకాన్ని వదిలేద్దాం, సరేనా? అందరికీ బాయ్, మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.